హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. రివెంజ్ మ్యారేజ్ పార్ట్ 19. ఆకాష్కి ఉన్న ఆస్తి మొత్తం అతని తండ్రి సంపాదించింది. దాన్ని ఇంకా అంచెలంచెలుగా పెంచాడు ఆకాష్. ఇంకా వరుణ్ తండ్రి మరియు రుద్ర తండ్రి కలిసి ఆకాష్ తండ్రి సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి తమ సాయశక్తులా ప్రయత్నించారు. కానీ సూర్య తండ్రి వాటన్నిటిని తిప్పికొట్టాడు. దాంతో అతనిపై కూడా అటాక్ చేయించారు వాళ్ళు. అయితే ఆకాష్ వల్ల వాళ్ళ వ్యాపారం ముందుకు సాగుతూనే ఉంది. రుద్ర, వరుణ్ చాలాసార్లు ఆకాష్పై హత్యా ప్రయత్నం చేశారు, కానీ ప్రతిసారి ఫెయిల్ అయ్యారు. కాలం గడిచే కొద్దీ వరుణ్ మనసులో ఆకాష్ పట్ల ద్వేషం పెరిగింది. చిన్ననాటి అసూయ ఇప్పుడు ద్వేషంగా మారింది. పార్టీ రోజు ప్రశాంతిని ఆకాష్తో చూసిన వరుణ్ మళ్ళీ ఆకాష్ను దెబ్బకొట్టే ఉపాయం ఆలోచించాడు. ప్రశాంతిని లొంగదీసుకొని ఆకాష్ను దెబ్బతీయాలనుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు అమ్మాయిలకు దూరంగా ఉండే ఆకాష్ ఒక అమ్మాయితో కలిసి పార్టీకి వస్తే ఖచ్చితంగా తన జీవితంలో ఆ అమ్మాయి ముఖ్యమని, ఆమె ప్రేమను ఆకాష్ పొందకూడదని వరుణ్ కోరుకున్నాడని రుద్రకు తెలుసు. కాబట్టి అతను ప్రశాంతితో తప్పుగా ప్రవర్తించాడు. కానీ అతని అంచనాను తారుమారు చేస్తూ ప్రశాంతి అతనిపై చేయి చేసుకొని అతన్ని దెబ్బతీసింది. ఆ సమయంలో ప్రశాంతిని తన సొంతం చేసుకోవాలని, అలాగే ఆకాష్పై ప్రతీకారం తీర్చుకోవాలని తన మనసులో ఒక ఆలోచన చేశాడు. ప్రశాంతిని ఎవరికీ మొహం చూపించలేని స్థితికి తీసుకొస్తానని నిర్ణయించుకున్నాడు వరుణ్. వరుణ్ మరియు రుద్ర గురించి ప్రశాంతి ఆకాష్కి ఏమీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే తన కారణంగా వాళ్ళ మధ్య ఉన్న బంధుత్వం దూరం కాకూడదని. కారులో బయలుదేరిన ఆకాష్ ప్రశాంతి మొహం అదోలా పెట్టుకొని ఉండటం చూసిన ఆకాష్ తనను కూల్ చేయడానికి ప్రశాంతికి కుల్ఫీ అంటే చాలా ఇష్టమని కుల్ఫీ తెప్పించాడు. తను అనుకున్నట్టే కుల్ఫీని చూసి చిన్నపిల్లలాగా ఆనందంతో గెంతుతూ లేచింది ప్రశాంతి. దారిలో పానీపూరిని చూసిన ప్రశాంతి తిందామని పట్టుబట్టింది. కానీ రోడ్డు పక్కన దొరికే జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని నిరాకరించాడు ఆకాష్. దీంతో ప్రశాంతికి మళ్ళీ కోపం వచ్చింది. ప్రశాంతి తల పక్కకు తిప్పుకోవడం చూసి ఆకాష్ మళ్ళీ కంగారు పడ్డాడు. కానీ మరుక్షణమే ప్రశాంతి సముద్ర తీరానికి వెళ్ళి ఆడుకోవాలని పట్టుబట్టడం ప్రారంభించింది. అయితే ఆకాష్ అందుకు నిరాకరించాడు. ఎందుకంటే అప్పటికే సాయంత్రం కావడంతో చీకటి పడిన తర్వాత బీచ్కి వెళ్ళడం సురక్షితం కాదు అని. ప్రశాంతితో ఆకాష్ ఉన్నంత వరకు తనను ఎవరూ ముట్టుకోలేరు. కానీ ప్రశాంతితో ఎలాంటి రిస్క్ చేయదలుచుకోలేదు. అందుకని బీచ్కి వెళ్ళడానికి నిరాకరించాడు ఆకాష్. అయితే ప్రశాంతి మాత్రం బీచ్కి వెళ్ళాల్సిందేనని గట్టిగా చెప్పింది. దాంతో ఆకాష్ ఒప్పుకోవాల్సి వచ్చింది. బీచ్కు చేరుకున్న ప్రశాంతి సముద్రం వైపు పరిగెత్తడం ప్రారంభించింది. ఆమె ఆకాష్ని కూడా లాగి అతనిపై నీళ్లు చల్లడం ప్రారంభించింది. ఇద్దరూ కలిసి సరదాగా సెల్ఫీలు కూడా దిగారు. ఇక ఆలస్యం అవ్వడం చూసి ప్రశాంతికి ఇంకా వెళ్ళాలని అనిపించకపోయినా ప్రశాంతిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు ఆకాష్. చల్లటి నీళ్ళ వల్ల ఆకాష్ ఆరోగ్యం పాడవుతుందని ప్రశాంతికి తెలియదు. నీళ్ళలో ఆడుకోవటం వల్ల పూర్తిగా తడిచిపోవడంతో ఆకాష్ తుమ్మడం మొదలుపెట్టాడు. ఇంటికి చేరుకునేసరికి ఆకాష్కి జలుబు ఎక్కువైంది. దానివల్ల ప్రశాంతి చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. తన వల్ల సూర్యకు ప్రశాంతికి జలుబు అంటుకోకూడదని తను ప్రత్యేక గదిలో ఉండడానికి నిర్ణయించుకున్నాడు ఆకాష్. ఇద్దరిని తన దగ్గరికి రానియకుండా నిషేధించాడు. కొద్ది రోజులు వేరే గదిలోకి మారి అక్కడి నుండి ఆఫీస్ పనులు చేస్తూనే ఉన్నాడు ఆకాష్. రోజు అతను వీడియో కాల్లో మాత్రమే ప్రశాంతితో మాట్లాడుతూ ఉండేవాడు. ఆకాష్ కోలుకోగానే ప్రశాంతికి అతనిపై కోపం వచ్చింది. కానీ ఆకాష్ 2 నిమిషాల్లో ప్రశాంతి కోపం తగ్గించాడు. మరికొద్ది రోజుల్లో దేవమ్మ వైజాగ్ రానుంది. సూర్య అంతకుముందే ప్రశాంతి గురించి చాలాసార్లు ఫోన్లో చెప్పాడు. కారణం తను ఆకాష్ ప్లేస్లో ఎలాంటి డేట్కి వెళ్ళకూడదని. దేవమ్మ ఆకాష్ ప్రశాంతిని చూడ్డానికి వైజాగ్ వస్తుంది. ప్రశాంతిని కలిసేందుకు దేవమ్మ చాలా సంతోషించింది. ప్రశాంతి ఎలా ఉంటుందో ముందే ఊహించుకున్న దేవమ్మ తను అచ్చు అలాగే ఉండటంతో చాలా సంతోషించింది. ప్రశాంతి అమాయకంగా సాధారణ అమ్మాయిగా ఉండటం ఆవిడకి ఎంతో నచ్చింది. ఆకాష్ జీవితంలోకి ఒక మంచి అమ్మాయి వచ్చినందుకు ఆనందపడింది దేవమ్మ. ఇక సూర్య, అంకిత పెళ్లికి ముహూర్తం ఖాయం చేశారు. ఇక పెళ్లి పనులు మొదలయ్యాయి. మెహందీ, సంగీతాల్ది అంటూ అంతా సందడి సందడిగా ఉంది. ప్రశాంతి, అంకిత ఇంట్లోనే ఉంటుంది. ఆ రోజు మెహందీ ఫంక్షన్ ఉంది. అందులో మగవాళ్ళకి పని లేదు. అందుకే అక్కడికి ఆకాష్ వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయాడు. అతనికి ఈ పెళ్లి ఆచారానికి ఎలాంటి సంబంధం లేదు. అతను కేవలం ప్రశాంతిని కలవడానికి మాత్రమే వెళ్ళాలనుకున్నాడు. ఎందుకంటే ప్రశాంతి పెళ్లి పనులతో చాలా బిజీగా ఉన్నందున ఆమె ఆకాష్కి కాల్ కూడా చేయలేకపోతుంది.
ప్రశాంతికి మెహందీ పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. అయినా అంకిత బలవంతంగా ప్రశాంతికి మెహందీ పెట్టింది. దానిపై ఆకాష్ పేరు కూడా రాసింది. మెహందీ మొత్తం ఆరిన తరువాత అది చూసుకున్న ప్రశాంతి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అందరికన్నా తన చేతులకే మెహందీ బాగా పండింది. ఎవరి మెహందీ బాగా పండుతుందో వాళ్ళకి మంచి మొగుడొస్తాడని అంటారు కదా. అందుకే అంకిత ప్రశాంతిని ఆట పట్టిస్తుంది. నీకు మంచి మొగుడొస్తున్నాడు, ఆకాష్ బావ నిన్ను చాలా బాగా ప్రేమిస్తున్నాడు అని ఆట పట్టిస్తుంది. మరోవైపు ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక పెద్ద భవనం హాల్లో ఆకాష్ చిన్నపిల్లల బొమ్మలాగా తుపాకీ తిప్పుతున్నాడు. అతని ముందు ఒక యువకుడున్నాడు. అతని చేతులు వెనుకకు కట్టబడి ఆకాష్ ముందు మోకరిల్లున్నాడు. అతని మొహం మీద చాలా ఘోరమైన దెబ్బలు, ఇంకా ముఖంపై లోతైన గాయాలు కూడా ఉన్నాయి. అతనిని ఆకాష్ అనుచరులు బాగా కొట్టారు. బాస్, నేను తప్పు చేశాను. అతను నాకు డబ్బాశ చూపాడు. దానివల్ల నేను నిజాయితీ లేనివాడినయ్యాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆ వ్యక్తి ఆకాష్ని బ్రతిమిలాడుతూ ఉన్నాడు. కానీ ఆకాష్ ముఖం కోపంతో, ఉద్వేగంతో నిండిపోయింది. ఆ సమయంలో అతని నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఆకాష్ తన చేతిలో పట్టుకున్న తుపాకీ కొనను తన ముందు నేలపై కూర్చున్న వ్యక్తి వైపు గురిపెట్టాడు. దాని కారణంగా ఆ వ్యక్తి భయంతో బిగ్గరగా ఏడవడం స్టార్ట్ చేశాడు. అయితే ఆకాష్కు ఏమాత్రం ఎలాంటి బాధ కలిగించలేదు. ఆ వ్యక్తి తల మధ్యలో వరుసగా 6 బుల్లెట్లను కాల్చాడు ఆకాష్. దాని కారణంగా ఆ వ్యక్తి కుప్పకూలిపోయాడు. తన పక్కన నిలబడి ఉన్న తన అనుచరుడి చేతిలోకి తుపాకీని విసిరి లేచి వెళ్ళిపోయాడు ఆకాష్. తన బ్లేజర్ బటన్స్ అడ్జస్ట్ చేస్తూ బయటకు నడవడం మొదలుపెట్టాడు ఆకాష్. సూర్య కూడా అతన్ని అనుసరించాడు. ఆకాష్ గురించి సూర్యకు బాగా తెలుసు. ఎదురుదాడి చేసే శత్రువునైనా క్షమించగలడు. కానీ అవకాశం దొరికినప్పుడల్లా వెన్నుపోటు పొడిచే వాళ్లను, మంచి వాళ్ళలాగా నటించే వాళ్లకు మాత్రం దారుణమైన చావునిస్తాడు. లోపల నేలపై కుప్పకూలిపోయిన వ్యక్తి కూడా ఆ మోసగాళ్లలో ఒకడు. అతను ఆకాష్ ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. కానీ అతని వ్యాపారానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను తన ప్రత్యర్థులకు చేరవేస్తున్నాడు. ఈ విషయం ఆకాష్కు చాలా కాలం క్రితమే తెలిసింది. అయినా మౌనంగానే ఉన్నాడు. ఆకాష్ ప్రతి ప్రాజెక్ట్కి ఎప్పుడు ప్లాన్ బిని సిద్ధంగా ఉంచుకుంటాడు. అందువల్ల అతను ఎప్పుడూ మోసానికి గురి కాలేదు. కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆ వ్యక్తి మాత్రం కంపెనీ సమాచారాన్ని ప్రత్యర్థులకు చేరవేయడం మానలేదు. కాబట్టి శిక్షగా ఆకాష్ తన ప్రాణాన్ని తీసేశాడు. ఇంకా ప్రశాంతిని కలవక చాలా రోజులైంది. దానివల్ల తన మనసు కూడా బాగా పాడైపోయి కోపం వస్తుంది. ఆ కోపంలో చేతికి దొరికిన వస్తువులను విసిరేయడం, తన ఉద్యోగుల జీతాలలో కోత పెట్టడం వంటి పనులు చేస్తూ చాలా మందిని తొలగించాడు ఆకాష్. అయితే అంకిత పెళ్లి పనుల్లో ప్రశాంతి బిజీ అయిపోవడంతో ఆకాష్ చాలా బాధపడుతున్నాడు. ప్రశాంతి తన స్టడీస్ పూర్తి చేసి డాక్టర్ అయిన తర్వాత పెళ్లి గురించి ఆమె అన్నయ్యతో మాట్లాడతానని తన అమ్మమ్మ దేవమ్మకు వాగ్దానం చేశాడు ఆకాష్. అయితే ఈ 3 ఏళ్ల నిరీక్షణ ఆకాష్కి 30 జన్మలలాగా అనిపించింది. వారిద్దరూ ఒకరికొకరు నిబంధనతో ఉన్నారు. అయినప్పటికీ ఆకాష్ భయపడ్డాడు. అతని భయాన్ని చూసి ప్రశాంతి నవ్వుకుంటుంది. ఒకరోజు నైట్ ఆకాష్ తన కింగ్ సైజ్ బెడ్పై పడుకొని సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. అతను ఒక చేతిని మడిచి తల కింద పెట్టుకొని ఏదో ఆలోచిస్తున్నాడు. అతని పక్కనే పడుకున్న సూర్య కూడా పైన సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. తేడా ఏంటంటే ఆకాష్ ఉద్వేగంతో మెలకువగా ఉన్నాడు. సూర్య సంతోషంగా మెలకువగా ఉన్నాడు. ఎందుకంటే ఇంకా కొద్ది రోజుల్లో సూర్యకి పెళ్ళి కాబట్టి అతను సంతోషంగా ఉన్నాడు. మిత్రమా, నీకు పెళ్ళయ్యేంత వరకు నువ్వు నాతోనే పడుకోవాలి. ఎలాగో పెళ్ళయ్యాక నువ్వు మరొకరికి సొంతమవుతావు. అప్పుడు మనం కలిసి పడుకునే అవకాశం రాదు. అందుకని పెళ్ళయ్యే వరకు నా దగ్గర పడుకోవాలని ఆర్డర్ వేశాడు ఆకాష్. అందుకని సూర్య ఆకాష్ దగ్గర పడుకుంటున్నాడు. ఆకాష్కు ఎంతకో నిద్ర పట్టకపోయేసరికి ప్రశాంతికి ఫోన్ చేయాలని డయల్ చేయబోతుండగా సడన్గా అప్పుడే ప్రశాంతి నుండి కాల్ వస్తుంది. అది చూసిన ఆకాష్ నవ్వుతూ మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రశాంతి కాల్ ఆన్ చేసి హలో అనకముందే అవతల నుండి ఆకాష్ అని ఏడుస్తుంది ప్రశాంతి. అది విన్న ఆకాష్, ఏమైంది ప్రశాంతి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు సమాధానం చెప్పు ముందు అని ఆవేశంగా అడిగాడు ఆకాష్. ఆ మాటలకి సూర్య కూడా లేచి అతని దగ్గరికి వెళ్ళాడు. ఆకాష్, మీరు త్వరగా హాస్పిటల్కి రండి అంటూ ప్రశాంతి తన శ్వాసను చాలాసేపు కంట్రోల్ చేసుకుంటూ ఉండగానే ఫోన్ ఆఫ్ అయ్యింది. ఆకాష్ మాత్రం హలో హలో అంటూనే ఉన్నాడు. ప్రశాంతి ఫోన్ ఆఫ్ అయ్యిందని తెలియగానే అతను ఏమీ మాట్లాడకుండా బిల్డింగ్లోంచి బయటకొచ్చి కారులో కూర్చున్నాడు. అతని వెనుకే సూర్య కూడా వచ్చి కూర్చున్నాడు. సూర్య ఏం అడిగినా మాట్లాడకుండా రోడ్డు మీద అతివేగంతో కారును నడుపుతూ ఉన్నాడు ఆకాష్.
ఆకాష్ ఏం చెప్పకపోవడంతో సూర్య అంకితకు పదే పదే ఫోన్ చేస్తున్నాడు. కానీ అంకిత ఒకసారి కూడా ఫోన్ రిసీవ్ చేసుకోకపోవడంతో సూర్య కూడా కంగారు పడతాడు. కాసేపటికి హాస్పిటల్ ముందు కారు ఆగగానే సూర్య ఆశ్చర్యంగా ఆకాష్ వైపు చూస్తున్నాడు. సూర్య ఏదో అడిగేలోపు ఆకాష్ కార్ డోర్ తెరిచి హాస్పిటల్ లోపలికి పరిగెత్తాడు. అతని వేగాన్ని చూసిన సూర్య కూడా ఆశ్చర్యపోయాడు. ఏదో జరిగింది అన్న భయంతో అతను కూడా త్వరగా హాస్పిటల్లోకి పరిగెత్తాడు. ఇద్దరూ లోపలికి రాగానే కాస్త దూరంలో నిలబడిన డాక్టర్ పలకరిస్తూ, ఇంతకాలం మీకోసం ఎదురు చూశాను సార్ అని సూర్య వైపు చూస్తూ, మీ అత్తగారికి ఆరోగ్యం బాగోలేదు సార్, మరికొద్ది గంటలు మిగిలున్నాయి అన్నాడు. అది విన్న ఆకాష్ మరియు సూర్య ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. అంకిత తల్లి పరిస్థితి బాగోలేదని డాక్టర్కి ముందే తెలుసు. మీరిద్దరూ నాతో రండి అని డాక్టర్ అనగానే అతన్ని ఫాలో అయ్యారు. డాక్టర్ వెనకాలే వెళ్ళి ఐసీయూ ముందు ఆగారు. అప్పుడు వాళ్ళ కళ్ళు ప్రశాంతి ముందు బెంచ్ మీద కూర్చున్న అంకిత మీదకు వెళ్తాయి. మరియు అంకిత వెక్కి వెక్కి ఏడుస్తుంది. ప్రశాంతి ఆమె వీపు తడుముతూ తనని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. సూర్య అంకిత దగ్గరికి పరిగెత్తాడు. ఈలోగా అంకిత కూడా సూర్యని చూసి వెంటనే లేచి సూర్యని గట్టిగా కౌగిలించుకొని ఏడవటం మొదలుపెట్టింది. చూడు సూర్య, అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందంట. ఆవిడకి క్యాన్సర్ అని నాకు కూడా చెప్పలేదు. ఈ డాక్టర్లంతా ఇప్పుడు ఆమెను కాపాడటం అసాధ్యమని చెప్తున్నారు అంటూ సూర్య ఛాతీలో తలదాచుకొని ఏడుస్తుంది అంకిత. హాస్పిటల్ ఆకాష్దే కాబట్టి అక్కడ ఉన్న సిబ్బంది అంతా ఆకాష్కు సూర్యకు తెలుసు. సూర్య వెంటనే అంకిత తల్లి పరిస్థితి గురించి డాక్టర్ని అడిగాడు. డాక్టర్ తల వంచి తనకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది అని చెప్తాడు. అది విన్న అంకిత తన అరచేతిలో ముఖాన్ని దాచుకొని ఏడవడం మొదలుపెట్టింది. సూర్య మోకాళ్ళపై కూర్చొని ఆమెను ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ మాటతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ షాక్ తగిలినట్టు అయ్యింది. పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్న వాళ్ళకి ఇదొక శోకసంద్రంలా మిగిలిపోయింది. సార్, మీరందరూ ఇప్పుడు ఎంత బాధపడినా లాభం లేదు. ప్లీజ్ అందరూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆమెకి ఇది చివరి శ్వాస, అందుకని మీరందరూ వెళ్ళి ఆమెను మెల్లగా చూడండి అని డాక్టర్ అనగానే సూర్య అంకిత భుజాలు పట్టుకొని ఐసీయూ లోపలికి తీసుకెళ్లాడు. అంకిత తల్లి అంకితను సూర్యను చూడగానే చేత్తో సైగలు చేసింది తన దగ్గరకు రమ్మని. సూర్య అంకితను సపోర్ట్ చేస్తూ మంచం దగ్గరికి తీసుకెళ్లాడు. తల్లి దీనస్థితిని చూసి అంకిత బాగా ఏడ్చింది. అప్పటికే ఆకాష్ ప్రశాంతి కూడా లోపలికొచ్చి తలుపు దగ్గర నిలబడ్డారు. అప్పుడు అంకిత, ఎందుకమ్మా ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచావు అని తల్లిని ప్రేమగా తల నిమురుతూ అడిగింది. అప్పుడు ఆ తల్లి, అమ్మ మనం పేదవాళ్ళం, మన దగ్గర అంత డబ్బు లేదు. ఎప్పుడైనా పోయే ఈ ముసలి ప్రాణానికి డబ్బు ఖర్చు చేయించి నిన్ను ఇబ్బంది పెట్టలేను, నీ చదువు మధ్యలోనే ఆపేయలేను, అందుకని చెప్పలేదు అని 2 క్షణాలాగి, అమ్మ అంకిత, నాదొక చివరి కోరిక తీరుస్తావా అని అడుగుతుంది. చెప్పమ్మా, తప్పకుండా తీరుస్తాను అని తల ఊపుతుంది అంకిత. అంకిత తల్లి సూర్య చెయ్యి పట్టుకొని సూర్యకు నమస్కారం చేస్తుంది. సూర్య ఆమె తలను ప్రేమగా నిమురుతూ, చెప్పండి ఆంటీ, మీ చివరి కోరిక తప్పకుండా నెరవేరుస్తాము అని మాట ఇస్తాడు సూర్య. నేను మీ పెళ్ళి నా కళ్ళతో చూడాలనుకుంటున్నాను. నా కూతురికి పెళ్లి చేశాను అన్న తృప్తితో సంతోషంగా కళ్ళు మూస్తాను. నాకంటే ఎక్కువగా ప్రేమించే ఒక వ్యక్తి నా కూతురికి భర్తగా వచ్చాడని సంతోషంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను అంటుంది అంకిత తల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.